మధ్య నిలవబడటానికి మరి ఉదయకాల సమయంలో మన వాక్యాన్ని విత్తడానికి మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మొదటిగా దేవాదేవునికి ఎలా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన సంఘ కాపరులకు, అదేవిధంగా మరి స్త్రీల సహవాసం నాయకులకు మరి మేము వందనాలు తెలియజేస్తున్న పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక మనం 2 వాక్యాలు చదువుకున్నాం కదా. మొదటి వేద వాక్య పట్టణము మరి అపోస్తుల కార్యములు 11:21 చదువుకున్న విధంగా ఏమని రాయబడి ఏంటంటే, ప్రభు హస్తం వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. అయితే ఈరోజు మరి నా ధ్యానాంశం ఏంటంటే ప్రభు యొక్క హస్తము. ప్రభు హస్తము గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. అది ఎలాంటిది, మరి ప్రభు హస్తం ఎలా ఉంటుంది అనేది మనం ముఖ్యంగా ధ్యానించుకున్నాం అనమాట. అయితే మరి బైబిల్ గ్రంథంలో ప్రభు హస్తము అనే మాట బైబిల్లో మరి 39 సార్లు వ్రాయబడింది. 36 సార్లు ఏమో పాత నిబంధనలు, 3 సార్లు క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. అదేవిధంగా మరి దేవుని యొక్క హస్తము, దేవి హస్తం అన్న మాట ఏమో 16 సార్లు వ్రాయబడింది బైబిల్ గ్రంథం మొత్తంలో. 7 సార్లు పాత నిబంధన, 9 సార్లు కొత్త నిబంధనలో వ్రాయబడింది అనమాట. అలా కాకుండా మరి దేవుని యొక్క చేయి లేకపోతే హస్తము అనేది అలా విడిగా చాలా చోట్ల రాయబడింది. కానీ ప్రభు హస్తము, దేవుని హస్తం అనేది కొన్నిసార్లు రాయబడి ఉండడం మనము చూస్తున్నాం అనమాట. అయితే మరి హస్తం అనగా చేయి, మామూలుగా మనం వాడి భాషలో అయితే చెయ్యి అని అంటాము. చెయ్యి లేదంటే బాహు అనే మాట అంటే కూడా హస్తం అనే అర్థం అనమాట. అయితే మరి మనం ఇందాక చదువుకున్న విధంగా అపోస్తుల కార్యములు 11:21లో మొదటి 11 ఒకసారి ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 19వ వచనంలో మనము స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చదివిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫేనికే, కుప్ర, అంత్యోక్య ప్రదేశంల వరకు సంచరించింది. ఇక్కడ ఈ సన్నివేశం ఏంటంటే, అప్పుడు ఈ మరి దేవుని యొక్క హస్తం వారికి తోడై ఉండదనే ఆ సమయంలో స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడి ఉన్నాడు అనమాట. సంఘంలో స్టెఫను పరిచారకుడిగా చేసేవాడు. స్టెఫన్ ఆ టైంలో ఏంటంటే రాళ్లతోటి కొట్టి చంపి ఉన్నారు. ఎందుకంటే మరి దేవుని సాక్షిగా బిడ్డ నిలబడ్డందుకు అనమాట. దేవుని సువార్తను బోధించినందుకు మరి ఆ బిడ్డలు మరి రాళ్లతో కొట్టబడి చంపబడినారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మనము చదువుకున్న విధంగా 21లో ప్రభు హస్తం వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. ఆ పరిస్థితుల్లో మరి దేవుని యొక్క హస్తం వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారందరూ కూడా మరి ప్రభు తట్టు తిరిగి అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి 2వ వాక్యంగా కూడా మనం చదువుకున్నది మొదటి దినవృత్తాంతంలో 4:9-10 మనం చూసినట్లయితే, ఇక్కడ మరి ఎబ్బేజ్ అంటే ఏంటంటే అర్థము కింద రాసింది చూడండి, వేదన. అంటే తను మరి తన తల్లి ఏంటంటే తనని ఎంతో వేదనతో కన్నది కాబట్టి మరి అతనికి ఎబ్బేజ్ పేరు పెట్టడం జరిగింది అనమాట. అయినప్పటికీ మరి దేవుని ఆయన ఎంతో యథార్థంగా దేవునికి నమ్మిన బిడ్డగా ఉన్నందువలన ఎబ్బేజ్ మరి తన సహోదరులందరికంటే ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి ఎబ్బేజ్ తన సహోదరులందరికంటే కూడా మరి ఎంతో ఘనంగా ఉండడం, మనము ఘనత పొందడం మనము చూస్తున్నాం ఇక్కడ. అయితే మరి ఎబ్బేజ్ ఎంతో చక్కటి ప్రార్థన అండి. బైబిల్లో అన్నిటికన్నా ప్రార్థనలో ఎబ్బేజ్ చేసిన ప్రార్థన చాలా మంచి ప్రార్థన. ఒకటే వచనం, 10వ వచనంలోనే ఉంది ఎబ్బేజ్ చేసిన ప్రార్థన. దాంట్లో ఏమని రాసింది, ఫస్ట్ నీ ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి ఎబ్బేజ్ ప్రార్థన మనము 4 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి, బ్లెస్ మీ. అంటే మొదటి భాగం ఏంటంటే బ్లెస్ మీ, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి. రెండవది ఏంటంటే నా సరిహద్దులు విశాలపరిచి, రెండవది ఎక్స్పాండ్ మై టెరిటరీ అనమాట. నీవు నన్ను నా సరిహద్దులు విశాలపరిచి అని చెప్పింది. మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు దయచేసి. 3వ భాగం ఏంటంటే నీ చెయ్యిని నాకు తోడుగా ఉండదు, అంటే నువ్వు నాతో ఉండాలి ప్రభు అనేసి
మూడవ భాగంగా అడుగుతున్నాడు. నాలుగవది, నా కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించు. చూడండి, ఎప్పుడైతే చేసిన ప్రార్థనలో మూడవ భాగంలో నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమనేసి ఇక్కడ దేవుని యొక్క హస్తం ఆయనతో ఉండాలని చెప్పేసి ఉద్దేశం ఇక్కడ దేవుని అడుగుతున్నాడు అన్నమాట. అయితే మరి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క హస్తం ఎలాంటిది అనేది దాని గురించి మనము ధ్యానించుకోలే ఉన్నామన్నమాట. దేవుని యొక్క హస్తము మొదటిగా మరి చాలా బలమైనది. దేవుని యొక్క హస్తం ఎలాంటిది అంటే చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది అనమాట. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మైటీ. చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. మరి యెహోషువ 4వ అధ్యాయము 20 వచనం ఒకసారి తీయండి. 4వ అధ్యాయము వారి యోర్దానులో వారికి తెలియపరచాలి. అయితే ఇక్కడ మరి యెహోషువ మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అప్పటికి మోషే మరి ఆయన చనిపోవడం జరుగుతుంది. మోషే చనిపోయినాక దేవుడు యెహోషువకు చెప్తాడనమాట, ఇశ్రాయేలు ప్రజల్ని తన వాగ్దాన దేశానికి తీసుకెళ్ళమని చెప్తాడు. అయితే మరి ఇక్కడ మరి యెహోషువకు చెప్తాడు దేవుడు, నువ్వు యోర్దాను నదిని మధ్యలో దాటించవలసి ఉంటుంది ఇశ్రాయేలీలందరినీ అని చెప్తాడు. అంటే మరి మోషే ఉన్నప్పుడు ఎర్ర సముద్రంలో ఆడిన నేలను చేసి దేవుడు ఇశ్రాయేలుని దాటించాడు కదా. అలాగే మరి యెహోషువతో కూడా ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు మరి యోర్దాను నదిని దాటించాలి. ఆ యోర్దాను నది ఏంటంటే ఆ సమయం కోతకాలం సమయం అనమాట, కోత కోసే సమయం. ఆ కోత కోసే సమయంలో యోర్దాను నది పరవళ్ళు త్రొక్కుతూ ఉంటది అనమాట. చాలా ఫోర్స్ గా ఉంటది అక్కడ. దాటడం అంటే చాలా కష్టం ఆ నది దాటాలంటే. అయితే మరి యెహోషువ దేవుడికి ప్రార్థించగా దేవుడు మరి ప్రార్థన ఆలకించి యోర్దాను నదిని కూడా 2 పాయలుగా చీల్చి ఆ 6 నెలల మీద ప్రజల్ని ఇశ్రాయేలీయులను నడిపిస్తారనమాట దేవుడు. అయితే మరి ఇక్కడ మనము తర్వాత మరి మనకి చదివిన విధంగా 19-20 వచనంలో వారు యోర్దాను నుండి తెచ్చిన 12 రాళ్ళని యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి, అయితే యోర్దాను నది దాటి యోర్దాను నుంచి వచ్చేటప్పుడు 12 రాళ్ళను తీసుకొని వస్తారనమాట వారు ఇశ్రాయేలు వారు. అయితే యెహోషువ ఏం చెప్తాడంటే ఈ 12 రాళ్ళని ఆ గిల్గాలు అనే ప్రదేశంలో వారు నిలవబెడతారు. ఆ 12 రాళ్ళని ఎందుకు నిలబెట్టమంటాడో దేవుడు అంటాడు, మీరు రేపు మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు వచ్చినాక ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ నిలబెట్టున్నాయి అని అడిగితే మీరు ఏం చెప్పాలంటే, దేవుడు మాకు యోర్దాను నది దాటించారు, 6 నెలల మీద దాటించారు అని మీరు సాక్ష్యం చెప్పాలి మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు అనేసి, అందుకే ఇక్కడ నిలబెట్టాలనేసి చెప్తారనమాట. అయితే ఇక్కడ మరి 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తి నిలుపుటకును, మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రం ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్ళని ఎండ చేస్తామని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అంటే ఇక్కడ మరి యోర్దాను నదిని దాటమన్న దేవుడు చేసిన గొప్ప కార్యాలు అంటే యెహోవా బాహు అంటే ఏంటి, యెహోవా యొక్క చెయ్యి చాలా బలమైనదని మీ పిల్లలకి మీరు చెప్పాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. రాళ్ళని చూసినప్పుడు అది మరి మొదటిగా మనము యెహోవా యొక్క హస్తం ఎలాంటిది, బలమైనది, మరి శక్తివంతమైనది అనేసి మనము చూసుకోలేము. అదే మరి 2వ ఉదాహరణగా యోగు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 12 7
ఉమ్, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల ఉమ్. యెహోవా హస్తము వీటిని కలుగజేసిన చాలు. అయితే ఇక్కడ యోగు తన స్నేహితుడితో చెప్తున్నాడు అనమాట. యోగు ఏం చెప్తున్నాడు? దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా మరి ఎంత గొప్పది, ఆయన హస్తం ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది అనేది ఇక్కడ యోగు తన స్నేహితుడితో ఈ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 9వ వచనం చూడండి, యెహోవా హస్తము వీటిని కలుగజేశానని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశులు, ప్రాణములు, మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదవా. మరి దేవుని యొక్క హస్తం ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైనది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా హస్తం ఏంటి ఇక్కడ? మరి యెహోవా హస్తం వీటిని కలుగజేసినట్టు తెలుసుకొనలేని వాడు ఎవరున్నారు? ఆయన హస్తం ఇంత గొప్పదని తెలియని వాళ్ళు ఎవరున్నారనేసి ఇక్కడ యోగు చెప్పడం మనము చూస్తామన్నమాట. ఇది 2వ ఉదాహరణ. మరి 3వదిగా మనం చూసుకున్నట్లయితే సామెతలు 21:1 చూసినట్లయితే, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. అయితే మరి చాలా 21:1 మనం చూసుకున్నట్లయితే యెహోవా చేతిలో అంట రాజు హృదయం ఎలా ఉందండి? అక్కడ యెహోవా చేతిలో, ఎవరి చేతిలో అండి? యెహోవా చేతిలో మరి రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. మరి ఎంత బలమైనదో చూడండి. ఆయన చేతిలో రాజు యొక్క హృదయం, పెద్ద పెద్ద రాజుల యొక్క హృదయం మరి దేవుని చేతిలో ఉందంట. ఆయన తన చిత్తవృత్తి ప్రకారం కాలువలు, మరి ఇక్కడ కాలువల వలె ఉన్నదని ఎందుకు చెప్పారంటే, కాలువల్ని మనము చూస్తాం కదా పంట పొలాల్లో, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు మనం. అది అలాగా మరి కాలువలతోటి వర్ణించారనమాట ఇక్కడ రాజు యొక్క హృదయాన్ని. దేవుని చేతిలో వాళ్ళు నీటి కాలువల్లాగా ఉన్నారంట. ఆ కాలువలు మనము దేవుడు తన చిత్తానుసారంగా ఎటు కావాలంటే అటు తిప్పుతారు అనేసి ఇక్కడ మనం తెలుసుకున్నాం అన్నమాట. మరి తర్వాత మరి 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5-6వ వచనం, దేవుడు తగిన సమయం మరి ఇక్కడ పేతురు ఏం చెప్తున్నారంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలమైన చేతి కింద, ఆయన శక్తివంతమైన చేతి కింద మనం ఏం చేయాలండి? దీన మనస్కులై ఉండాలి దేవుడి చేతి క్రింద అన్నమాట. అయితే మరి మొదటిగా మనం చూసుకున్నప్పుడు దేవుని హస్తం ఎలా ఉంటుందని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చూసిన సన్నివేశాల్లో మరి బలమైనది, శక్తివంతమైనది అన్నమాట. మరి 2వదిగా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము మరి భయంకరమైనది, మరణకరమైనది. ఎవరికి అని అంటే తన శత్రువులకి, అందరికీ కాదు. దేవుని యొక్క హస్తము భయంకరమైనది, మరణకరమైనది. ఎవరి పట్ల అంటే శత్రువుల పట్ల. అయితే మరి మనం మొదటిగా మరి దీనికి ఒక ఉదాహరణ చూసుకుందాము. మోషే నిర్గమకాండము 9వ అధ్యాయము 1-4 వరకు. ఇక్కడ మరి మోషే ఫరో దగ్గరికి వెళ్ళేసి ఏమంటాడు? ఫరోని ఏమడుగుతాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని మేము ఇశ్రాయేల్ దేవుని సేవించడానికి ప్రజల్ని పంపించమని అంటాడు. పంపించమని అడిగినప్పుడు ఫరో ఏమంటాడు? కుదరదు అనేసి అంటాడు. చాలాసార్లు అడుగుతూ ఉంటాడు కానీ కుదరదు అని చెప్తాడు. తర్వాత 2వ వచనం చూసుకున్నట్లయితే, నీవు వారిని పోని అనక ఇంకనూ వారిని నిర్బంధించినాడు కదా, నీవు పంపించకపోతే ఏమైతుంది? ఇదిగో యెహోవా బాహుబలం అంటే యెహోవా యొక్క చేతి హస్త బలము, పొలములో దాగి ఉన్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చిన మీకు బాధాకరమైన తెగులు కలగలేదు. చూడండి ఎంత భయంకరమైనదో దేవుని యొక్క హస్తం. మరి ఇక్కడ తన శత్రువుల పట్ల మరి దేవుని యొక్క హస్తము ఎంతో భయంకరంగా ఉంటుందో చూస్తాం. పశువులన్నీ కూడా మరి చనిపోతాయనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట.
మిగిలి బాధాకరమైన తెగులు కూడా కలుగుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొక ఉదాహరణ చూద్దాము. మొదటి సమయాలు 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. చాలు ఒక నిమిషం. అది ఇక్కడ ఫిలిష్తీన్లు దీనికి 5వ అధ్యాయంలో మనం మొదటి వస్తు చదువుకోక ముందు అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీన్లకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు మరి ఇశ్రాయేలీయులు ఓడిపోవడం జరుగుతుంది, ఫిలిష్తీన్లు గెలుస్తారనమాట. ఫిలిష్తీన్లు గెలిచినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుని మందసాన్ని పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదులకు మరి వారు గెలిచారు కాబట్టి ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అందుకని ఏం చేస్తారంటే దేవుని మందసాన్ని వారు తీసుకొని మరి ఎబెనేజర్ నుండి అష్టోద్ అనే స్థలానికి తీసుకుని వస్తారనమాట. దేవుని మందసం అంటే ఏంటండి? దేవుని మందసంలో ఏముంటుంది ఎవరికైనా తెలుసా? దేవుని మందసం అంటే ఒక పెట్టె అనమాట, ఒక పరిశుద్ధమైన ఒక పెట్టె లాంటిది. దాంట్లోపల మరి 3 వస్తువులు ఉంటాయి అన్నమాట. 3 వస్తువులు ఏంటంటే మరి రాతి పలుకలు, 2 రాతి పలుకలు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, ఆ 10 ఆజ్ఞల రాతి పలుకలు 2, తర్వాత మన్నాతో నిండిన ఒక పాత్ర, మన్నా పాత్ర. మరి 3వది ఏంటంటే చిగురించిన ఆహారోల కర్ర. ఈ 3 వస్తువులు దేవుని మందసం అనే ఆ పెట్టెలో ఉంటుందన్నమాట. ఆ దేవుని మందసం అనే పెట్టె మరి చాలా పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది ఇశ్రాయేలు వారికి. అయితే ఆ పెట్టెను తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎబెనేజర్ నుండి అష్టోద్ అనే ప్రాంతానికి తీసుకొని వస్తారనమాట. అయితే మరి నేను వివరిస్తాను కానీ, అయితే అక్కడ అష్టోద్ అనే ప్రాంతానికి తీసుకొని వచ్చి వీరు ఫిలిష్తీన్ల దేవత ఉంటుంది, ఒక దేవత దాగోను అనే ఒక దేవత ఉంటుంది అనమాట. ఆ దాగోనికి ఒక గుడి కట్టించారు వాళ్ళు, ఫిలిష్తీన్ గుడి కట్టించుకున్నారు. ఆ గుడిలో తీసుకొచ్చి దేవుని మనసే పెట్టని తీసుకొచ్చి ఆ గుడి లోపల ఆ దేవత ఎదురుగా పెడతారన్నమాట. అప్పుడు ఏమైందంటే ఆ సాయంకాలం పూట తీసుకొచ్చి పెట్టి ఆ గది తాళాలు తలుపులు వేసేసి మరి వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళి పడుకొని ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికల్లా ఆ దాగం దేవత నిలబడిన దేవత దగ్గర ఎదురుగా పెట్టారు కదా, ఆ దేవత ఏంటంటే బోర్లా పడిపోయిందంట. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినాక 5వ అధ్యాయం అంతా చదువుకోండి, దాంట్లో ఉంటుంది. బోర్లా పడిపోతే అప్పుడు వారు చూసి భయం వేస్తుంది, ఇదేంటి ఇలా పడిపోయింది దేవత అని చెప్పి సర్లే మళ్ళీ నిలబెట్టి దాన్ని యథాస్థానంలో నిలబెడతారు. దేవతని నిలబెట్టినాక మళ్ళీ వాళ్ళు 2వ రోజు ఉదయాన్నే వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ దాగోన్ దేవత మరి పడి కింద తల మొండెమ్మలో చేతులు వేరైపోయి ముక్కలు అయిపోయి ఆ గుడి గడప దగ్గర పడిపోవడం చూస్తారన్నమాట. అప్పుడు వారికి అర్థమవుతుంది ఫిలిష్తీయులకి, అమ్మో ఇది దేవుని మందసంది, చాలా బలవంతమైనది, చాలా మరి పరిశుద్ధమైనది అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడతారు. అప్పుడు 6వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోవా హస్తము అష్టోద్ వారి మీద భారంగా ఉండేను. మరి ఇక్కడ ఏమైందండి? దేవుని యొక్క హస్తము వారి అష్టోద్ వారి మీద చాలా భారంగా ఉండేది. మళ్ళీ 7వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహు భారంగా ఉన్నది అని చెప్పి వారు మరి ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి ఒక గడ్డల తోటి ఒక రోగం అనేది దేవుడు పంపిస్తాడనమాట ఈ మందసాన్ని తీసుకొచ్చినందుకు వారికి. అయితే మరి ఇశ్రాయేలీయులు మరి తర్వాత మనం చూసుకున్నట్లే ఇక్కడ దేవుని హస్తం వారి మీద ఫిలిష్తీయులు వారు తలెచ్చి ఆ మందసాన్ని ఏం చేస్తారంటే ఇంకొక ప్లేస్కి పంపించేస్తారు, ఇంకొక స్థలానికి గాతు అనే స్థలానికి పంపించడం జరుగుతుంది అనమాట. గాతు అనే స్థలానికి పంపించినాక అక్కడ కూడా ఏమైందంటే మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా గడ్డలతోటి కూడిన భయంకరమైన రోగం ఒకటి వస్తుంది అనమాట. అప్పుడు వారు కూడా మరి తెలుసుకొని ఇది దేవుని హస్తమే చూపించిన మరి మనం చేసిన తప్పుకి దేవుడి శిక్షను మనకి వేస్తున్నాడనే సంగతి వారు గుర్తెరిగి మళ్ళీ ఇంకొక స్థలానికి పంపిస్తారు, అక్రోన్ అనే స్థలాన్ని. అక్కడ ప్రజలకు కూడా వారికి కూడా అదే సిచ్యుయేషన్ అన్నమాట. అయితే 12వ వచనం చూడండి, లాస్ట్ మరి ఆ పట్టణస్తులు అక్కడ అన్ని ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి వారి కేకలు ఏంటంట ఆకాశం వరకు వినబడింది. మరి యెహోవా హస్తం ఎంత భయంకరమైనది, ఎంత మరి మరణకరమైనది అనేది మనము ఇక్కడ చూస్తున్నాం.
అయితే మరి తర్వాత ఇంకొకటి కీర్తనకారుడు ఇక్కడ మనల్ని ఒక హెచ్చరిక చేస్తున్నాడు 75వ అధ్యాయంలో 5వ వచనం. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడు అనేసి ఇక్కడ కీర్తనకారుడు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మరి ఎందుకంటే నేను ఒక సన్నివేశం చెప్దాం అనుకుంటాను. అలెగ్జాండర్ మహారాజు గారు తెలుసు కదండి. అలెగ్జాండర్ రాజు గొప్ప రాజు అనమాట. ఆయన అనేక రాజ్యాలు, మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఆయన జయించాడు. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయనంత వీరుడు ఎవరు లేరు, అలెగ్జాండర్ మహారాజు అంతా. అయితే ఆయన మొత్తం జయించినాక ఆయన తెలుసుకున్న సంగతి ఏంటంటే, ఆయన సైనికులతో చెప్పాడంట, నేను చనిపోయే ముందు నేను చెప్పాడంట ఈ మాట. ఆయన సైనికులతో, నేను చనిపోయిన తర్వాత నా చేతులు సమాధి పెట్టిన వచ్చి నా చేతులు బయటకు పెట్టండి అనేసి అన్నాడంట. ఎందుకు అనేసి సైనికులు అడిగారంట. అడిగితే అప్పుడు అలెగ్జాండర్ మహారాజ్ చెప్పాడంట, నేను ఈ లోకానికి ఉట్టి చేతులతో వచ్చాను, నేను ఇంత జయించాను, ఇంత పెద్ద వీరుని, నా దగ్గర ఇంత ధనం ఉంది, అయినా కానీ నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఉట్టి చేతులతోటే నేను వెళ్తున్నాను అని చెప్పడానికి మరి అలా చేయమని చెప్పాడంట. మరి అలాగే మనం కూడా కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకూడనేసి దేవుడు కూడా మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. మనకి ఎన్నున్నాయి, మనకు అందం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ ఏది కూడా మరి అది శాశ్వతం కాదనమాట. అయితే 8వ వచనంలో చూస్తే యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఇక్కడ యెహోవా చేతిలో ఏమిటంటే ఒక పాత్ర ఉన్నది. అంటే ఆయన చేతిలోనే అధికారం అంతా ఉంది. ఆయనే మనల్ని నడిపించే దేవుడు, తన చిత్తానుసారంగా మనల్ని నడిపించే దేవుడు అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. మనది ఏమి లేదు, మన పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడదు అనమాట. అది ఇక్కడ దేవుని వాక్యంలో మరి సరిస్తుంది. మొదటిగా మనం చూసుకున్నది యెహోవా హస్తము బలమైనది, శక్తివంతమైనది. రెండవది యెహోవా హస్తము భయంకరమైనది, మరణకరమైనది అనమాట. మూడవదిగా మనం చూసుకున్నప్పుడు యెహోవా హస్తము మరి తన సేవకులను బలపరిచేదిగా ఉంటుంది అనమాట. మొదటి రాజులు 18వ అధ్యాయము తన సేవకుల్ని మరి బలపరిచేదిగా ఉంటుంది. 18వ అధ్యాయము 44వ వచనం. చాలా కాబట్టి ఈ సన్నివేశానికి ముందు ఏంటంటే, మీకు ఎంతమంది గుర్తుంది, మాంగాఫ్లో మనకి వేశారు, డ్రామా వేశారు. క్రిస్మస్ అప్పుడు 2 సంవత్సరాలు వేశారు. ఏలియా ప్రవక్త, యెజబెలు మరి ప్రవక్త, బయలు ప్రవక్తలు వాళ్ళందరూ కూడా చేశారు కదా. ఇక్కడ స్టేజ్ మీద మనకి మంగాఫ్లో 2 క్రిస్మస్కి చేశారు. పార్ట్ 1, పార్ట్ 2 అని అదే సన్నివేశాన్ని 2 సంవత్సరాలు మరి చేయడం జరిగింది. మన దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా. అయితే అదే ఇక్కడ సన్నివేశంలో మరి మొదటిగా మనము 18వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం నందు యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నేను వెళ్ళి అహాబును దర్శించినది సెలవిగా. ఇక్కడ మరి 18వ అధ్యాయంలో 3వ సంవత్సరం నందు మరి దేవుడు ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమయ్యి ఆయన ఏం చెప్తాడంటే, నేను వర్షం చాలా కాలం నుంచి, అంతకుముందు అధ్యాయంలో చూస్తే చాలా కాలం నుంచి ఆ ప్రదేశంలో కరువు అనేది ఉందన్నమాట బాగా. అయితే దేవుడు ఏలియాకి ప్రత్యక్షమయ్యి దేవుడు ఏం చెప్తాడంటే, నేను వర్షాన్ని కురియబోచుంది, వర్షం పడబోతుంది అనేసి దేవుడు మరి అహాబు రాజుకి సెలవీయమని చెప్తాడు. సరే అని ఏలియా వెళ్ళి అహాబు రాజుని కలుస్తాడు అనమాట. అయితే అహాబు రాజుని కలిసినప్పుడు మరి ఏలియా ప్రవక్త ఒక సవాలు చేస్తాడు. ఏంటంటే, మరి మీరు యెజబెల్ రాణి 450 బయలు ప్రవక్తల్ని పోషిస్తుంది కదా, మరి మీ బయలు ప్రవక్తలందరినీ తీసుకురండి, నేను ఇశ్రాయేలీయులందరినీ కూడా తీసుకొస్తాను కర్మెల్ పర్వతం మీద. కర్మెల్ పర్వతం అంటే అదే సీన్నే మనము డ్రామా కింద క్రిస్మస్ రోజు చేశాను మనం ఇంతకుముందు. ఆ కర్మెల్ పర్వతం మీద మరి ఇశ్రాయేలీయులందరూ, అదేవిధంగా మరి యెజబెలు బయలు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా మరి అందరూ గ్యాదర్ అవుతారు అనమాట అక్కడ. అయితే ఏలియా చెప్తారంటే, 2 ఎద్దుల్ని తీసుకురండి, ఒక గుంట తవ్వండి, కందకం లాగా తవ్వేసి దాని మీద కట్టెలు పెట్టండి, కట్టెల మీద
మీరు ఒక ఎద్దుని ముక్కలుగా కోసి దాని మీద పెట్టండి, కానీ కింద మంట పెట్టకూడదు. మీరు ప్రార్థన చేస్తూ మీ దేవత వచ్చి దానికి మంట అంటించాలనేసి చెప్తారన్నమాట. అయితే సరే అని వాళ్ళు ఒక ఎద్దుని తీసుకొని అలాగే ఆ విధంగా చేసినప్పుడు మరి అక్కడ కింద నుంచి వాళ్ళు బయలా రా అనేసి ఎంతో ప్రార్థనలు చేస్తారు. అయినా కానీ మరి ఆ మంట పట్టుకోవడము, అది కాలడము, ఆ దహన బలి అనేది కాలడం జరగదు అనమాట. తర్వాత ఏలియా ప్రవక్త ఒక్కడే, యెజబెల్ యొక్క ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 450 మంది కలిసి చేస్తారన్నమాట ప్రార్థనలు. అయినా కానీ వాళ్ళ దేవత రాదు. తర్వాత మరి ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు మరి కింద అయితే ఆ గుంటలో మొత్తం నీళ్లు కూడా నింపమంటాడు ఏలియా. నీళ్లు కూడా నింపినప్పుడు మరి ఆ నీళ్లు ఉంటే అసలు మంట పట్టుకుంటుందా? అవకాశం లేదు కదా. అయితే మరి అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క ప్రార్థనా శక్తి చేత మరి ఆ పై నుంచి అగ్ని వచ్చి ఆ దహన బలిని కాల్చడం జరుగుతుంది అనమాట, దహించి వస్తుంది. అలాగా మరి ఆ సన్నివేశంలో జరిగినాక 18వ అధ్యాయం చూడండి. ఇక్కడ 39లో యెహోవా దేవుడు అని కేకలు వేసింది. అప్పుడు దేవుడు అందరూ మరి అక్కడ ఉన్న ప్రవక్తలందరూ కూడా యెహోవా నిజమైన దేవుడు అని చెప్పేసి వారు కేకలు వేయడం జరుగుతుంది అనమాట. అయితే మరి ఇక్కడ మనం మొదటి వచ్చిన చూసుకున్నాం కదా, ఏలియా ప్రవక్తని ఆహాబు రాజుకి వర్షం పడుతుందని చెప్పమని పంపించాడు అనమాట కలవాలని. అయితే ఇక్కడ మరి వర్షం పడుతుందేమో అనేసి ఇక్కడ ఏలియా ఏం చెప్తారంటే వర్షం పడేటట్టుగా ఉంది, ఉరుములు ధ్వనులు పుడుతున్నాయి, వీళ్ళు వెళ్ళి భోజనం చేయని ఆహాబు రాజుకి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే తర్వాత మరి వచనాల్లో మనం చూసుకున్నట్లయితే తన సేవకుని పంపిస్తాడు, 7 మార్లు పంపిస్తాడు. వర్షం వస్తుందేమో చూడు, నేను ఆల్రెడీ ఆహాబు రాజుకి చెప్పాను, దేవుడు చెప్పన్నాడు నన్ను, కానీ చూస్తే పైన మేఘం లేవు, ఏమీ లేదు, ఏదైనా మేఘం కనబడుతుందేమో చూడమని తన సేవకుని 7 సార్లు పంపిస్తారనమాట. ఆ 7 సార్లు వెళ్ళి ఆ మేఘం ఉందా లేదా చూసి 7వ మారి చూసినప్పుడు మరి ఒక చిన్న చెయ్యి అంత మేఘము పైకి రావడం నేను చూస్తున్నాను అన్నప్పుడు దేవుని మాటలు నమ్మి మరి విశ్వాసంతో ఏలియా వెళ్ళి ఆహాబుతో చెప్తాడు అనమాట. నువ్వు వెళ్ళి మరి నువ్వు తొందరగా వెళ్ళు, పెద్ద వర్షం పడకపోతే నువ్వు తడిచిపోకముందే నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళని చెప్తాడు అనమాట. ఆ మేఘం చూడడంతో చెయ్యి అంత మేఘం అంట, ఇంత సైజ్ మేఘం అయినా అప్పటికి మరి మనం 46వ వచనంలో చూసుకున్నట్లయితే యెహోవా హస్తము ఏలియాను బలపరచగా మరి ఇక్కడ చూడండి, యెహోవా హస్తము తన సేవకులకి తోడుగా ఉంటుందనేసి కదా మనం చెప్పుకునేది ఇప్పుడు. అయితే యెహోవా హస్తం ఏలియాను బలపరిచినప్పుడు ఆహాబు రాజేమో రథం ఎక్కి వెళ్ళాడంట ఇజ్రాయేల్కి. రథం ఎక్కి ఆయన వెళ్ళే లోపల ఏలియా ప్రవక్తకి దేవుడు అంత బలాన్ని ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళినా కానీ ఆహాబు రాజు కంటే ముందుగా వెళ్ళాడంట. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆహాబు రాజు ఏమో రథం మీద వెళ్ళాడు అనమాట. అయినప్పటికీ కూడా మరి ఎవరు ముందెళ్ళారు? ఏలియా ప్రవక్త ముందెళ్ళారు. ఎందుకంటే యెహోవా హస్తము ఏలియాని బలపరిచింది కాబట్టి దేవుని యొక్క హస్తము మరి ఆయన ముందు వెళ్ళగలిగాడు అనమాట ఆహాబు రాజు కన్నా. అయితే మరి 2వ సన్నివేశం యెహెజ్కేలు గ్రంథంలో కూడా మరి చాలా చోట్ల అది తీయద్దు రెఫరెన్సెస్ 7 సార్లు మరి రాయబడింది. దేవుని యొక్క హస్తం యెహెజ్కేలు ప్రవక్తని ఎన్నోసార్లు మరి ఆయనను సహాయం చేయడం మనము చూస్తాం అనమాట. ఇలాగా ఏలియా ప్రవక్తని, యెహెజ్కేలు ప్రవక్తని మరి అందరిని కూడా మరి దేవుడు సహాయం చేసి యెహోవా యొక్క హస్తం అనే మాట 7 సార్లు రాసింది యెహెజ్కేలు గ్రంథంలో. అయితే దేవుడు మరి ఎన్నోసార్లు మరి తన సేవకుల్ని బలపరచడం అనేది మనము చూస్తాం అనమాట. మొదటిది ఏంటంటే మనం చూసింది యెహోవా హస్తము బలమైనది, శక్తివంతమైనది. 2వది భయంకరమైనది, మరణకరమైనది. మరి యెహోవా హస్తం 3వది ఏంటి? తన సేవకులను బలపరిచేదిగా ఉంది. అయితే 4వది ఏంటంటే మరి యెహోవా యొక్క హస్తము, దేవుని యొక్క హస్తము బరువుగా భారంగా ఉంటుంది. ఎందుకంటే మనకి తనను నమ్మిన ప్రజలు కూడా కొన్నిసార్లు బరువుగా భారంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి, అంటే మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలి కాబట్టి ఆయన యొక్క హస్తము మరి మన మీద బరువుగా భారంగా కొన్నిసార్లు ఉంటుంది. మరి కీర్తనలు 38:1-3 వరకు ఒకసారి చదువుతుంది. చాలు. ఇక్కడ మరి దావీదు మహారాజు కూడా చాలా తప్పులు చేశారు కదా.
మరి ఆయన తప్పులు చేసినప్పుడు దేవుడు మరి ఆయన శిక్షించినప్పుడు ఆయన రాసిన కీర్తన అన్నమాట ఇది. నీ చెయ్యి నా మీద బహుగా భారంగా ఉంది, నన్ను కఠినపరచొద్దు, శిక్షించొద్దు అనేసి ఇక్కడ మరి దావీదు మహారాజు చెప్పడం చూస్తాం అన్నమాట. నీ చెయ్యి నా మీద ఎంత భారంగా ఉంది. మరి దావీదు దేవుని నమ్ముకున్న బిడ్డ కదండి దావీదు మహారాజు. అయినా కానీ ఆయన ఎందుకు శిక్షించవలసి వచ్చింది? ఆయన సరైన మార్గంలో పెట్టడానికి. నీ చెయ్యి నా మీద ఎంతో భారంగా ఉందని చెప్తున్నాడు. మరి అదే విధంగా కీర్తనలు 32వ అధ్యాయము 1-4 వరకు చూడండి. నా మీద బరువుగా ఉండేది, నా సారము వేసి కాలంలో వెళ్ళినట్టాయి. మరి 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటారండి, దివారాత్రులు నిలిచి నా మీద బరువుగా ఉండేది. మరి దేవుని యొక్క హస్తం కొన్నిసార్లు భారంగా ఉంటుంది, కొన్నిసార్లు బరువుగా ఉంటుంది. ఎందుకనంటే మరి మనల్ని సరి చేయడానికి, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మరి దేవుని యొక్క హస్తం ఆ విధంగా ఉంటుంది అనమాట. రూతు గ్రంథం తెలుసు, రూతు జీవితం తెలుసు కదండి మీకు. బైబిల్లో రూతు మరి పాలు తెలు ప్రవహించే బెత్లెహేం నుంచి ఏ దేశానికి వెళ్తుందండి? తను అన్య దేశానికి వెళ్తుంది. బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్తుంది అనమాట. మోయాబు దేశానికి వెళ్ళినాక తను మోయాబు దేశంలో మరి తన భర్తని, 2 కుమారులని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు మరి తన 2 కోడళ్ళు కూడా మళ్ళీ అప్పుడు తన తప్పు తెలుసుకుంటుంది అనమాట రూతు. నేను చేసిన తప్పేంటి, నేను పాలు తెలు ప్రవహించి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దేశాన్ని వదిలేసేసి నేను ఇక్కడ అన్య దేశానికి వచ్చడానికి తప్పు తెలుసుకొని మరలా తిరిగి వెళ్దాం బెత్లెహేంకి అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు వాళ్ళ కోడలు 2 కూడా మరి ఆమె వెంట వస్తాననేసి అడుగుతారు. అడిగినప్పుడు తను ఒక వాక్యం చెప్తుంది. ఎక్కడంటే మనం ఓపెన్ చేయొద్దులండి. 1వ అధ్యాయం 11-13 వరకు ఏం చెప్తుందంటే, యెహోవా నాకు విరోధి ఆయను అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. మరి అలాగా తనని నమ్ముకున్న బిడ్డల్ని మరి వారు దారి తప్పిపోకుండా, తప్పు చేయకుండా ఉండాలని చెప్పి దేవుని యొక్క హస్తము కొన్నిసార్లు భారంగాను మరి బరువుగాను ఉండడం మనము చూస్తున్నాం ఇక్కడ. మరి 5వదిగా మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము తన యొక్క ప్రజలను సహాయం చేసేదిగా ఉంటుంది. 5వది దేవుని యొక్క హస్తం తన ప్రజలకు సహాయం చేసేదిగా ఉంటుంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఎజ్రా 7:6. ఒక్క నిమిషం. 6వ వచనంలో మనకి ఇక్కడ ఎజ్రా ఎవరండి? మరి మోషే ధర్మశాస్త్రం నందు ప్రవీణ తగిన శాస్త్రి అంటాం. అయితే మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నాడు. ఎజ్రాకి ఇక్కడ మరి దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. తన సేవకుల్ని మరి సహాయం చేసేదిగా ఉంటుంది దేవుని హస్తం. మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నది అదే అండి. ఇక్కడ ఎజ్రాకి ఆయన యొక్క హస్తం తోడుగా ఉన్నందున అతను ఏ మనకి చేస్తానో రాజు అనుగ్రహించాడు. ఎందుకు? మరి ఎజ్రాయల్ చేసిన మనం ప్రతి ఒక్కటి కూడా రాజు అనుగ్రహించాడండి. ఎందుకని? దేవుని యొక్క హస్తము ఆయనకి తోడుగా ఉంది కాబట్టి. అయితే మరి 8వ వచనంలో చూడండి, 5వ మాసమున రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చింది. మొదటి నెల చాలు. ఇక్కడ ఎజ్రా మరి యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా యాజకులు, మరి కొందరు గాయకులు, ద్వారపాలకులు వీళ్ళందరూ కలిసి యెరూషలేమునకు వెళ్తారు ఎజ్రాతో సహా. అయితే 5వ మాసంలో మరి వారు యెరూషలేమునకి చేరారు అనమాట. మొదటి నెల మొదటి దినమందు, అంటే జనవరి 1 మొదటి నెల మొదటి దినమందు, జనవరి నెల అనమాట. మొదటి దినంన మన లెక్కల్లో చెప్పుకోవాలంటే అప్పుడు నెలలు వేరేగా ఉండేవేమో మనకు తెలియదు. జనవరి నెల 1వ తారీఖున వాళ్ళు బయలుదేరితే, వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి బయలుదేరితే వాళ్ళు ఎప్పుడు చేరుకున్నారంట యెరూషలేముకి? అతను బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున
5వ నెల మొదటి దినం. 5వ నెల అంటే ఎప్పుడండి? మే నెల. జనవరి 1వ బయలుదేరి మే నెల 1వ తారీఖున యెరూషలేంకి 5 నెలలు పట్టిందంట వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి యెరూషలేంకి వెళ్ళడానికి. అయితే మరి అప్పుడు కూడా దేవుని యొక్క కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున ఆయన చేరుకోగలిగారు. వాళ్ళందరూ కూడా యెరూషలేంకి చేరుకోగలిగారు అనమాట. అయితే 27వ వచనంలో కూడా మనం అదే అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, అలంకరించుటకు యెరూషలేంలో నుండి మరి దేవుని యొక్క మందిరాన్ని అలంకరించడానికి మీరందరూ వచ్చారు యెరూషలేం దేశానికి. అయితే మరి యెరూషలేం పట్టణానికి వచ్చారనమాట. ఇక్కడ రాజుకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందులను మన పితరుల దేవుడైన యెహోవా స్తోత్రం కలుగును గాక. అయితే నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. అంటే మరి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి వాళ్ళని నడిపించింది. అది ఇక్కడ మరి అనేక సార్లు ఎజ్రా గ్రంథంలో రాయబడి దేవుని యొక్క హస్తము మరి తన సేవకులకు సహాయం చేసేదిగా ఉంటుందన్నమాట. మరి యెరూషలేములో నుండి మరి యెహోవా మందిరంలో అలంకరించటకు రాజుకు బుద్ధి పుట్టించినందున, మరి రాజుకి కూడా బుద్ధి దయచేసిన వాడు ఎవరండి? అలాగ దేవుని మరి మందిరాన్ని అలంకరించాలని బుద్ధి దయచేసిన వాళ్ళు ఎవరు? యెహోవా హస్తం. దేవుడే మరి ఆ బుద్ధిని కూడా దయచేసి ఉన్నాడు అనమాట. అయితే దావీదు మహారాజు 37వ కీర్తనలు అంటాడు 23వ వచనంలో, ఒకరి నడక యెహోవా చేతనే స్థిరపరచబడినను. యెహోవా 24వ వచనంలో, యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు కనుక అతని నేలకు పడినను లేవలేక ఉండడు. మరి కీర్తనకారుడు ఏమంటాడంటే, ఒకరి నడక అనేది ఎవరి చేతిలో ఉంది? యెహోవా చేతనే స్థిరపరచబడను. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే మనం ఒకవేళ పడిపోయా కానీ దేవుడు మన చేతిని పట్టుకున్నాడు కాబట్టి మనకు సహాయం చేస్తాడు. మనం లేవలేకపోతే అలాగే పడిపోయి ఉంటాం. దేవుడు మన చేతులు పట్టుకున్నాడు కాబట్టి మరి మనల్ని దేవుడు మరి మనల్ని నేల నుండి పైకి లేపినవాడిగా ఉన్నాడు. మరి లాస్ట్ మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తం ఏంటంటే ఎప్పుడు కూడా తన ప్రజలతోటి ఉంటుందన్నమాట. మొదటిది ఏంటంటే దేవుని హస్తము బలమైనది, శక్తివంతమైనది. రెండవది దేవుని హస్తం భయంకరమైనది, మరణకరమైనది. మూడవది యెహోవా యొక్క హస్తము తన సేవకులను బలపరిచేదిగా ఉంది. నాలుగవది దేవుని యొక్క హస్తము మరి బరువుగా భారంగా ఉంటుంది. ఐదవది దేవుని యొక్క మరి హస్తము తన ప్రజలకు సహాయం చేసేదిగా ఉంది. ఆరవది వచ్చి దేవుని యొక్క హస్తం ఎప్పుడు కూడా తన ప్రజలతో కూడా ఉంటుంది. అయితే మరి ఇందాక మనము అపోస్తల కార్యములు 11 చదువుకున్నాం కదా. 11, 19 నుంచి 21 వరకు చూడండి. మరి ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇది అనుకూలమైన పరిస్థితి అండి. అందరూ సంతోషంగా ఉండి కూర్చున్నారు అక్కడ సంఘంలో కాదు కదండి. ఇది భయంకరమైన ప్రతికూల వ్యతిరేకమైన పరిస్థితి. సంఘంలో మరి పరిచారకుడిగా పనిచేసే స్టెఫన్ని వాళ్ళు రాళ్లతో చంపడం జరిగింది అనమాట. సంఘం అంతా కూడా ఎంతో అలజడిగా ఉంది. మనం కూడా మరి మొన్న మన బేస్మెంట్ పోయినప్పుడు మరి మనం ఎంతో అలజడి చెందినాం కదా. మనకు కూడా అంటే స్టెఫన్ ఎక్కడైతే స్టెఫన్ని చంపారు, మనకేంటి మనం బేస్మెంట్ పోగొట్టుకుని మనం ఎంతో బాధతోటి ఎంతో అలజడితో ఉన్నప్పుడు మరి దేవుని హస్తం మనతో తోడుగా ఉందా లేదా? ఏమంటారు? ఉందంటారా? లేకపోతే దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోలేసాను అనుకున్నామా? లేదు. దేవుని యొక్క హస్తము మరి ఆ ప్రతికూల సమయాల్లో కూడా మనతోటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి మళ్ళీ ఇంకా రెంట్కి ఇచ్చారు బేస్మెంట్స్. మరి ఎందుకంటే మనం నేర్చుకోవాలి, మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి దీని ద్వారా అనేది కూడా మరి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. ఎందుకు ఆ శ్రమల్లోంచి మనల్ని ఎందుకు అనుమతిస్తాడు అని అంటే నాకు ఒక చక్కటి కథ గుర్తొస్తుంది. ఏంటంటే ఇది చాలాసార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఒక జపాన్ దేశం వారికంట చేపలు, ఫ్రెష్ చేపలు అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి. ఓకే, అయితే ఆ చేపల్ని వారు మరి పట్టుకోవాలంటే సముద్రంలో చాలా దూరం కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు వేటాడి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ చేపల్ని పట్టుకోవాల్సి వచ్చేదంట.
మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే ఇంకా 2-3 రోజులు పడుతుంది. మొత్తం కలిపి ఒక 5-6 రోజులు పట్టేది మనకి చేపలు ఒడ్డుకు తీసుకొచ్చినప్పటికి. మరి ఈ లోపల చేపలు పాడైపోతాయి కదా, అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఫ్రీజర్లు పట్టుకొని వెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసి తీసుకొచ్చేవాళ్ళు. అయితే ఫ్రీజర్లో తెచ్చాక ఆ చేపలు వండితే అంత రుచిగా లేవంటాం. ఫ్రీజర్లో ఐస్లో ఉన్నాయి, అంత రుచిగా ఉండవు కదా, ఫ్రెష్గా ఉన్నంత వాటిగా. వీళ్ళకేమో జపాన్ దేశస్తులకి ఫ్రెష్ చేపలు అంటేనే బాగా ఇష్టం అంట. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇది ఆ చేపలు కూడా చాలా తక్కువ డబ్బులకి అమ్ముడుపోతూ ఉంటాయంట. అయితే ఏం చేయాలని గవర్నమెంట్ వారు తలకాయ బాదుకొని అసలు ఏం చేద్దామనేసి చివరికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారంట. వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, చిన్న చిన్న ట్యాంకులు పెట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి ఆ ట్యాంకులు వేసుకొని వచ్చేసేవాళ్ళు. కాకపోతే ఏమైందంటే ఇది బాగానే ఉంది, చేపలు ఫ్రెష్గానే ఉన్నాయి. కాకపోతే వండినప్పుడు ఏమైతుందంటే అంత టేస్ట్గా లేవు. ఎందుకంటే ఈ చేపలు ఎక్కడ వేస్తే అక్కడే బద్ధకంగా ఆ ట్యాంకులో కదలడానికి వీల్లేక ఆ ట్యాంకులు అలాగే ఉండిపోయి బద్ధకంగా ఉన్నాయి. కాబట్టి అవి యాక్టివ్గా లేవు, హుషారుగా లేవు అన్నమాట. కాబట్టి అవి వండినాయి కానీ అంత రుచిగా లేవంటారు. అయితే ఇంకా వాళ్ళు అనుకున్నారు, సరే ఈ సమస్యకి మరి పరిష్కారం ఏంటనేసి వారు బాగా మళ్ళీ ఆలోచించి మళ్ళీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యకి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచించడం జరిగినప్పుడు వారికి మరి ఏం చేశారంటే ఒక షార్ప్ చేపను తీసుకొచ్చి ఒక్కొక్క ట్యాంక్లో వేశారంట. అక్కడ ఉన్న ట్యాంక్లో ఒక్కొక్క ట్యాంక్లో ఒక్కొక్క షార్ప్ చేపను పెట్టారంట. ఈ షార్ప్ చేప ఏం చేస్తుందంటే ఆ ట్యాంక్లో ఉన్నట్లు కొన్ని చిన్న చేపలను తినేసిన పర్వాలేదు, కాకపోతే ఈ చేప ఎక్కడ తగ్గుతుందో అని చెప్పేసి షార్ప్ చేప మిగిలిన చేపలన్నీ కూడా చాలా ఎలర్ట్గా చాలా హుషారుగా ఆ ట్యాంక్ లోనే బాగా తిరుగుతున్నాయంట. సరే అప్పుడు వాళ్ళ సమస్యకి మరి పరిష్కారం చేపలు తీసుకొచ్చాక ఒడ్డుకి చేపలు చాలా తాజాగా ఉన్నాయంట, యాక్టివ్గా ఉన్నాయి. అయితే వాళ్ళు మరి ఆ సమస్యని ఆ విధంగా వాళ్ళు పరిష్కరించారు అనమాట. షార్క్ అనేది ఇప్పుడు మరి మిగతా చేపలన్నిటికీ ఒక సమస్య మరి వాళ్ళకి. మన జీవితంలో కూడా అంతే. మరి మనకు కూడా అనేక సమస్యలు దేవుడు ఎందుకు పెడతాడని అంటే మనల్ని హుషారుగా ఉంచడానికి, మనల్ని రుచికరంగా చేయడానికి, మరి అనేకులకు ఇతరులకి ఆశీర్వాదకరంగా మనల్ని ఉండడానికి దేవుడు మన జీవితంలో శ్రమలు అనేవి కూడా మన జీవితంలో పెడుతుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మరి అపోస్తల కార్యంలో చూసినప్పుడు అపోస్తల దగ్గర మరి దేవుని యొక్క హస్తం ఉందా లేదా అంటే తప్పకుండా ఉంది. మరి 5వ వచనంలో మనకు ఎలా చెప్పగలుగుతాం, మరి స్టెఫెన్ అయితే చనిపోయి ఉన్నాడు, రాళ్ళతో చంపబడి ఉన్నాడు. కానీ మరి 7వ అధ్యాయంలోనే మనం అపోస్తల కార్యంలో చూసినప్పుడు స్టెఫెను దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం చూస్తాము, దేవుని ఎంతగానో మహిమపరచడం చూస్తాం అన్నమాట. అదేవిధంగా మరి 5వ అధ్యాయంలో కూడా అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో తీయద్దులండి. 5వ అధ్యాయంలో కూడా మరి వారిని అపోస్తలుని చెరసాలలో వేసి కొట్టినప్పుడు మరి దేవుని యొక్క హస్తము వారి మీద ఉండడం మనము చూస్తాం అన్నమాట. 6వ అధ్యాయంలో కూడా మరి అక్కడ ఉన్న సంఘస్థులందరూ కూడా చదవడం గొరగడం చేస్తూ ఉంటారు. మన సంఘాల్లో కూడా కామనే కదా. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఉంటారు, కొంతమంది బ్యాచ్ సలుగుతూ ఉంటారు, గొడుగుతూ ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తాం అనేసి. ఇందాక మనకి చెప్పాను కదా, మనం వంగ బేస్మెంట్ పోయినప్పుడు కూడా కొంతమంది ఆ విధంగా మాట్లాడే ఉంటారు. అలాంటి మనుషులు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు అనమాట. అలాగా అయినా కానీ ఆ టైంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మరి హస్తాన్ని పట్టుకొని దేవుని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన హస్తము మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని హస్తంలో ఉన్నాం కాబట్టి మరి మనము దేవుని యొక్క హస్తం మన మీద ఉండి మనల్ని నడిపించేదిగా ఉంటుంది అనమాట. అయితే హెబ్రీలు 13లో మనం చెప్పిన విధంగా నేను నిన్ను విడువను, నేను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మరి ప్రియ సహోదరి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మరి మన పరిస్థితి ఎలాగుంది, మనం దేవుని హస్తాల్లో ఉన్నామా లేదా, మరి మనం దేవునికి ఇష్టమైన వారంగా దేవునికి మహిమపరిచే వారంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒక నిమిషం ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని యొక్క హస్తం ఈ రోజున మన మీద ఉందా లేదా అనేది మనల్ని పరీక్షించుకుందాం. మరి ఇప్పుడు చూసిన సన్నివేశాలన్నింటిలో కూడా దేవుని యొక్క హస్తం మరి మొదటిగా మనం చూసుకునే విధంగా మరి దేవుని యొక్క హస్తము బలమైనది, శక్తివంతమైనది. దేవుని యొక్క హస్తము మరి భయంకరమైనది, మరి మరణకరమైనది. దేవుని యొక్క హస్తము తన సేవకులను బలపరిచేదిగా ఉంది. మరి దేవుని యొక్క హస్తము తన ప్రజలకు సహాయం చేసేదిగా ఉంది. మరి దేవుని యొక్క హస్తము మరి తన ప్రజలతో కూడా ఉండేదిగా ఉంది. మరి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుని హస్తంలో ఉన్నామా? మరి మనం దేవుని హస్తంలో ఉన్నట్టయితే మన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది? మరి మరి యోహాను 10వ అధ్యాయంలో అయితే చెప్పబడే విధంగా మనము మరి ఆయన చేతిలో ఉన్నాము. నా గుర్రెలు నా స్వరం వినును అనేసి దేవుడు చెబుతున్నారు.
అయితే మరి మనము ఎప్పుడు కూడా మరి నిన్న దేవుని యొక్క హస్తంలో అపస్తుల వాళ్ళు ఉండాలి. మనం కూడా మరి దేవుని యొక్క హస్తాల్లో ఎప్పుడు ఉంటాము. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మనము ఎంతో పాపులమైనప్పటికీ ఎన్నోసార్లు తన వాంకి మరి మరలా తినే విధంగా ఉన్నప్పటికీ కూడా మనము మరి మనల్ని దేవుడు మరి మమ్మల్ని తోసివేయట్లేదు. దేవుడు మనల్ని ఇంకా పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి ఇంకా ఎవరైనా అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని పొందకపోయి ఉన్నట్లయితే మరి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. దేవుడు ఈ ధరణాలు ఇస్తున్నాడు. దినములు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి, ఎంతో మరణకరమైనగా ఉన్నవి. మరి ఎక్కడ చూసిన ఆలోచన అశాంతినే మనం చూస్తున్నాము. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకి ఇంకొక తరుణాన్ని దయచేస్తున్నారు. నీవు దేవుడి హస్తాల్లోకి రావాలని దేవుడి ఉదయకాలం ఆశిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అడగండి. ఇంకా ఎవరైనా రక్షణ భాగ్యాన్ని పొందకపోయినట్లయితే మరి మీరు ఇదే అనుకూల సమయాన్ని మీరు దేవుడిని అంగీకరించమని అడుగుతున్నాను. ఈ చేతితో నన్ను పట్టుకో, ఈ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శ్రీరాజు ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు నిలాలు స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. అవును తండ్రి, నీ హస్తం ఏ విధంగా ఉంటావో మాకు ఈ రోజు బోధించాము అయినా అందరిని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. మేము నీ హస్తంలో ఏ విధంగా మేము ఉండాలని తండ్రి అయినా నీవు మాకు చూపించున్నావు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయ్యా తండ్రి, అవునైనా నీ చేతితో మమ్మల్ని పట్టుకోనండి ప్రభా. తండ్రి అయినా మమ్మల్ని తండ్రి అనుదినము చెప్పండి ప్రభా. తండ్రి అయినా మీకు ఉపయోగకరమైన బిడ్డలంగా తండ్రి అయినా మీకు మహిమ తెచ్చే బిడ్డలంగా మేము ఉండలాగా ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని ఆయత్తపరిచి ఈ రెండవ రాకడ సమయంలో మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని కొద్ది ప్రార్థన చేస్తున్నాం. బట్టి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన